అంశం అది. దేవుడు ఎప్పుడో ఒక రోజున ఆ మాటల ద్వారా వారిని తాకుతాడు, లేకపోతే ఆ మాట ద్వారా వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమేనండి? నిజమేనా? మీకు అలాంటి విశ్వాసం ఉండాలి, ఉంటేనే, లేకపోతే వేస్ట్. అంత ఖర్చు పెట్టి అంత శ్రమపడి కదండి. మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం? ఈ క్రిస్మస్ ద్వారా అనేకులు దేవుని మాట వినాలి, విన్న వాక్యం వారిలో పనిచేయాలి, దేవుడు మనల్ని రక్షించాలి అనేటువంటి ఆశ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరము లేకపోతే పెట్టుకోవాలి కనుక పెట్టుకోవటం, చేసుకోవాలి కనుక పండగ చేసుకోవటం అలా కాదు. కానీ ఒక వారం మనలో ఉన్నప్పుడు మన కొద్ది మంది అయినా చాలు దేవుని కార్యాలు చూడటానికి, చేయటానికి. హల్లెలూయా. కొద్ది మంది ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వారు కొద్ది మంది అయినా చాలు ఆ దేశాన్ని, లేకపోతే ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని కదిలించడానికి. కాబట్టి మనందరం కూడా అలాంటి భారంతో ఆ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనను జరిగించాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా సిద్ధపడాలి. ఈ వారంలో మరి మంగళవారం రోజున ఎవరి దగ్గరైనా అవసరమైతే చెప్పచ్చు, లేని ఎడల మందిరంలోనే ప్రార్థన జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కూడా ఎవరికైనా అవసరం ఉన్న ఎడల మీరు చెప్పవచ్చు. అలాగే సంవత్సరపు చివర క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో కూడా మీ గృహాల్లో క్రిస్మస్ ఆరాధనను కూడా జరిపించి మీరు కూడా మీ స్నేహితులను, మీ బంధువులను పిలిచి వాక్యాన్ని వినిపిస్తాము అనే భారం ఉన్న వాళ్ళు కూడా ఈ నెల రోజుల పాటు, ఈ నెల అయిపోతుంది, ఇప్పటి నుంచి కూడా పెట్టుకోవచ్చు క్రిస్మస్ ఆరాధనలు మీ ఇంట్లో జరిగించుకోనండి. అలాగే మీరు ఏది చేసినా ఎలా చేయాలి? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మహిమపరచబడతాడు, మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. దేవునికి సమస్త మహిమ. హల్లెలూయా. శుక్రవారం రోజున థెస్సలోనియ సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందింది అని మనం నేర్చుకున్నాం. వచ్చిన వారు దీవించబడ్డారు. థెస్సలోనియ సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందింది. తర్వాత ప్రేమలో విస్తరించిందంట. థెస్సలోనియ సంఘము విశ్వాసంలో అభివృద్ధి చెందింది, తర్వాత ప్రేమలో విస్తరించింది. బహుగా అభివృద్ధి చెందిందట విశ్వాసంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అనిపిస్తుంది మన విశ్వాసం తరిగిపోతుందేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది. మన విశ్వాసము, మనలో ఉన్న విశ్వాసము అభివృద్ధి కాదు కదా, ఉన్న విశ్వాసమే తరిగిపోతుందనేటువంటి ఆలోచన నాకు కలుగుతూ ఉంది. దేవుడు ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ నిజంగా అవసరమైన ఏం మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనందరికీ కావలసిన వాక్కులే దేవుడు మనకు వినిపిస్తాడు. కాబట్టి వాక్యానికి మనం ఏం చేయాలి? లోబడాలి. వాక్య ప్రకారము మనం ఏం చేయాలి? మన జీవితాలను కట్టుకోవాలి. వాక్య ప్రకారంగా విని విడిచిపెట్టడం కాదు, కానీ విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో మనల్ని దేవునికి, వాక్యానికి మనం అప్పగించుకోవాలి. అలాగ చేయడం ద్వారా వాక్యము మనలో ఫలించినట్లు మనము నూరంతలుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. అయితే వాక్యాన్ని మనలోనికి వెళ్ళనీయకుండా ఇది నాకు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళలో వాక్యం అయితే పనిచేయదండి. వాక్యము మనలో పనిచేయాలి. మనము బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా మారాలి. హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు, ఈ రెండింటికి తేడా ఏంటి? రెండు ఇల్లులే, రెండు కట్టబడ్డాయి. మన విశ్వాస జీవితాల్లో కూడా బండ మీద కట్టిన ఇల్లులాగా కొంతమంది ఉంటారు, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా
కొంతమంది ఉంటారు. ఈ బండ మీద కట్టిన ఇల్లు కష్టం వచ్చినప్పుడు, లేకపోతే బాధలు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు వారి దేవుణ్ణి విడిచిపెడతారు. వారి విశ్వాసం, ఎదిగిన విశ్వాసం ఒకేసారి కూలిపోద్ది. ఎదిగిన విశ్వాసము, భక్తి జీవితము అప్పటి వరకు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఏమైపోతుందంటే, ఇసుక మీద కట్టబడితే ఆ ఇల్లు కూలిపోతుంది. అదే బండ మీద కట్టబడితే, క్రీస్తు అనేటువంటి బండ మీద మన ఆత్మీయ జీవితం కట్టబడినప్పుడు ఎన్ని బాధలు రానివ్వండి, యోబు లాంటి బాధలు వచ్చినా, యోబు మనకి మంచి ఉదాహరణ. అతని జీవితంలో పిల్లలందరూ పోయినప్పుడు, చనిపోయినప్పుడు, ఆస్తి అంతా పోయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, మందిరానికి మానేయలేదు. ఈ రోజున మనం మందిరానికి మానేయటానికి కారణం ఏంటి? చాలా మంది అప్సెట్ అవుతున్నారు, చాలా మంది మానేస్తున్నారు. ఏంటి కారణం? ఏంటి సమస్య? యోగు లాంటి సమస్యలా? మన ఆత్మీయ జీవితం ఇసుక మీద ఉన్నదా, లేకపోతే బండ మీద ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి. మన విశ్వాసం పెరగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన విశ్వాసం అంతకంతకు వర్ధిల్లాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దశలోని సంఘం ఎదుగుతోంది. ఎదిగే స్థితి మనకు ఉండాలి. ఎదగాలి అంటే పాలను ఏం చేయాలట? అపేక్షించాలి. ఆసక్తితో పాలను అపేక్షించాలి అని మన వాక్యాన్ని నేర్చుకున్నాం. పాలు ఎవరు తాగుతారు? శిశువులే తాగుతారు. పాలు ఎవరు తాగుతారండి? శిశువులే తాగుతారు కదా. అంటే పాలను అపేక్షించాలి అని అంటే మనం శిశువుల్లాగా కూడా మారాలి అని మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేర రాయటకు నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతున్నాను. అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి మీద అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి. చాలండి, ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడులాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఘనమైన తండ్రి, ఘనమైన నీ నామమును బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ దినం మీరు మాతో ఉన్నారు, నీకు స్తోత్రం. మా మధ్యలో మీరు సంచారం చేస్తున్నారు, నీకు స్తోత్రం. నీ సంచారమును అనేకులు అనుభవిస్తా ఉన్నారు, నీకు స్తోత్రం. ఈ రోజు మాతో ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాలిగల దేవుడవు నా తండ్రి, మా ఎడల విస్తారమైన ఆలోచనలు, బహు విస్తారమైన తలంపులు కలిగిన గొప్ప దేవుడవు. అందరూ బట్టి నీకు స్తోత్రం. మాతో మాట్లాడండి. నిలబడిన నేను అయోగ్యురాలను, అల్పురాలను, ఎందుకు పనికిరాను. మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ, మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నీ చేతులకు అప్పగిస్తున్నా. సాధారణ క్రియలు లయపరచండి యేసు నామములో. ఆటంకముగా వాక్యాన్ని హృదయానికి వెళ్ళనీయకుండా ఆటంకముగా ఉన్న ప్రతి చీకటి అంధకార క్రియలు లయపరచబడునుగాక యేసు నామములో. సమస్త మహిమ నీకే. యేసు నామమున ప్రార్థించబడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివాం. ఇందులో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి నీ పేర రాయటకు నాకు అగత్యం లేదు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అక్కడ అక్కయ అనేటువంటి ఒక సంఘం గురించి చెప్తా ఉన్నారు. అక్కయలో ఉన్నటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కయ సంబంధించినటువంటి అక్కడ దేవుని యొక్క సంఘ బిడ్డలు, వారి గురించినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. వారు చూడండి, సిద్ధమై ఉన్నారు.
మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుతున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అక్కయ అనేటువంటి ఈ సంఘం, అక్కయ సంఘం దేవుని కొరకైన ఆసక్తి వారికి ఎక్కువ. దేవునికి ఇచ్చుటలో కూడా ఆసక్తి కలిగినటువంటి వారు. పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో వారు ఆసక్తి కలిగి సిద్ధ మనస్సు కలిగి ఉన్నటువంటి వారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా దేవుని పట్ల ఎట్లా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. గత వారం నేర్చుకున్నాం, మందిరం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే మందిరాన్ని కూడా ప్రేమిస్తాము అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని మందిరంలో ఉండటమే గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి దేవుని పిల్లలుగా. కోరహు కుమారులు అంటారు కదా, నీ మందిర ద్వారంలో ఉండుట నాకు ఎంతో ఇష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే మందిర ద్వారంలో ఒక క్షణం ఉంటే చాలు అని కోరహు కుమారులు ఎంతగానో దేవుని పట్ల, మందిరం పట్ల వారికి ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఎట్లాంటి ప్రేమను కలిగి ఉన్నాం ఆలోచన చేయాలి. ఈ అకయ అనేటువంటి సంఘము వారి సిద్ధ మనస్సు, ప్రతి దానికి సిద్ధమైనటువంటి మనస్సు వారికి ఉంది. వారు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని పట్ల, దేవునికి ఇచ్చుట పట్ల ఆసక్తి వారు కలిగి ఉన్నారట. ఆ ఆసక్తి గురించి మాసిదోనియా సంఘానికి చెప్పారట పౌలు భక్తుడు. ఇదిగో పలానా అక్కయ్య సంఘం ఎలాంటి వారు? వారెంతో ఆసక్తి దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పనుల పట్ల, పరిశుద్ధుల పరిచర్య. హల్లెలూయా. ఎప్పటో కూడా ఒక పరిచర్య అండి దేవునికి ఇచ్చుట. మన హృదయాన్ని ఇవ్వాలి దేవునికి. ఇవ్వకుండా ఎంత చేసినా అది పరిచర్య అనిపించుకోదు. మన బలం ఇవ్వాలి దేవునికి, మన స్వరం ఇవ్వాలి దేవునికి, మన యొక్క బలము, మన శక్తి, మన ధనము దేవునికి ఇవ్వాలి. ఇచ్చుట అనేటువంటిది ఒక పరిచర్య. హల్లెలూయా. ఇవ్వటం అనేటువంటిది ఒక పరిచర్య. పరిచర్య పని చేయటమే పరిచర్య కాదు, ప్రార్థన చేయటం కూడా ఒక పరిచర్య. ఒక పరిచర్య. ఎస్తేరు టీం వారు ఆ పరిచర్యకు దేవుడు చేత ఎన్నుకోబడ్డారు. హల్లెలూయా. పరిచర్య నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అది ఒక పరిచర్య. అన్న అనేటువంటి ప్రవక్తి ఆమె ఉపవాస ప్రార్థనలతో ఏం చేస్తున్నట్టండి? పరిచర్య చేయుచుండెను అని ఉంటది. లూకాసు వార్తలో రాయబడిన మాట 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అన్న అనేటువంటి ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగల్లో సేవ చేస్తుంది. హల్లెలూయా. ఆమె యొక్క సేవ చేస్తుంది ఎట్లా అండి? ప్రార్థనతో సేవ, ప్రార్థనతో పరిచర్య, ఉపవాస ప్రార్థనలతో పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. ఏంటి ఆ పరిచర్య అంటే? ఇవ్వటం అనేటువంటి పరిచర్య. దేవుని కొరకు ఇచ్చుట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. దేవుడు ఇవ్వటాన్ని చూస్తాడు అనేటువంటి దానిని మనం గుర్తెరగాలి. మనం ఏది ఇచ్చినా చూస్తాడు. నువ్వేది ఇచ్చినా, నీ బిడ్డను దేవునికి ఇస్తావా అది చూస్తాడు. లేకపోతే నీ ధనాన్ని దేవునికి ఇస్తావా అది చూస్తాడు. నీ సమయాన్ని దేవునికి ఇస్తావా అది చూస్తాడు. అబ్రాహాము తన కుమారుడిని దేవునికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము తన యొక్క దశమ భాగాన్ని దేవునికి ఇచ్చాడు. 10వ వంతు దేవునికి చెల్లించాడు. ఇతడు ఎంత ఘనుడో చూడుడి అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. చదువుదాం అబ్రహాము గురించి.
హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట, ఇతడు ఎంత ఘనుడు. చదువుదామా? 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదివితే, ఇతడు ఎంత ఘనుడు చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొనగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఎంత ఘనుడు అని చెప్పబడింది. ఏంటి ఆ ఘనత ఎట్లా వచ్చింది అని అంటే, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. ఇవ్వటం అనేటువంటి ఒక పరిచర్య ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కయ సంఘము అలాంటి పరిచర్య కొరకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నదట. అక్కయ సంఘము అలాంటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సంఘములో మనం ఎట్లాంటి ఆసక్తి కలిగి ఉంటున్నాం? దేవునికి ఇచ్చుటలో ఉన్న ఆసక్తి. చాలా మంది దొంగిలిస్తూ ఉంటారు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వరండి. దేవుని సొమ్ము 10వ భాగము దేవుని సొమ్ము అని బైబిల్ చెప్తుంది. అది దేవునికి ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మనం నువ్వైనా నేనైనా సరే అది దొంగలమే. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే ఆ మాటను మనం చదవచ్చు. చూడండి, మలాకి గ్రంథం, మనుషుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిస్తా ఉన్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతుమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక ప్రతిష్ఠితములైనటువంటి వాటిని 10వ భాగమును ఏంటంటే దొంగిలిస్తా ఉన్నారు. దొంగిలించునే ఉన్నారు కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని వాక్యం చెప్తోంది, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు నా మందిరముకు నిధిలోనికి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు. 10వ భాగం ఇవ్వక్కర్లేదు అని చాలా మంది బోధిస్తూ ఉన్నారు. కానీ వాక్యము 10వ భాగం గురించి చెప్తా ఉంది. 10వ భాగం మనం ఇవ్వాలి దేవునికి. మనం సంపాదించినటువంటి దానిలో ఏమి ఇవ్వాలంటే 10వ భాగం. మరి కొత్త నిబంధనలు అలా లేదు కదండి. ఎందుకు లేదు? కొత్త నిబంధనలు ఎందుకు లేదు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23 చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి. దేవుడు చెప్తున్నాడు, వేషధారులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులతో, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులో జీలకర్రలో, శాస్త్రులు పరిసయ్యులు ఎందులో తీస్తున్నారంటండి? పుదీనాలోను జీలకర్రలో కూడా వాళ్ళు 10వ వంతు తీస్తున్నారు. బట్ దేవుని వాక్యం ఏముంటుంది తెలుసా? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తీస్తే మనం తీయకూడదా? మనం తీయాలి కూడా. ఇక్కడ ఏమనుందంటే, ఇదిగో మీరు మంచిదే పుదీనాలోను సోపులో జీలకర్రలో తీస్తున్నారు, అయితే మెయిన్ విషయాలు, ప్రధానమైన విషయాలు, న్యాయము, కనికరం, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక, వేటిని మానక? ఆ 10వ భాగం తీస్తున్నారు చూసారా, అది మానక వీటిని కూడా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని పాటించిన వారు అవుతాం 10వ భాగం తీస్తే.
అంతే. దేవుని వాక్యాన్ని పాటించకుండా మనము దేవుని రాజ్యాన్ని కోరుకోవటం అవివేకం అండి. దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉండాలి. లేవీయుల కాండము 27వ అధ్యాయము 30 వచనాన్ని చదివితే, లేవీ కాండము 27:30 చదువు. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా, అది యెహోవాకు ప్రతిష్ఠితము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడటండి? భూధాన్యములలో గాని వృక్ష ఫలములలో గాని భూఫలములన్నిటిలో కూడా దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమట. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనాను విడిపింపకోరిన యెడల దానిలో 5వ వంతు దానిలో కలపాలంట. చూడండి, ఒకవేళ దశమ భాగం ఏ మాత్రం చేత ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇస్తారు చూసారా, ఇచ్చేటప్పుడు దానికి ఒక 5వ వంతు కలిపి ఇవ్వాలట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇవ్వలేకపోతే, ఒకవేళ అది మీరు వాడేసుకుంటే దానికి ఇంకొక 5వ వంతు కలిపి ఇవ్వాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చు వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఆవశ్యకంగా మీరు దాన్ని చేయాలి అని ఒక మంచి మాట అక్కడ మనం చదవచ్చు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం. ప్రతి సంవత్సరము 14:22 ద్వితీయోపదేశకాండం 14:20. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఆవశ్యకముగా మీరు పరచవలెను. పక్కన పెట్టాలి. దేన్నండి? దశమ భాగాన్ని. ఎలాగా? ఆవశ్యకంగా దానిని మనం అలా తీసినప్పుడు ఇచ్చి శోధించండి, ఆకాశపు వాకిండ్లు విప్పుతాడు. దేవుడు విప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం దేవుని చెప్పినట్టు ఇవ్వటం నేర్చుకోగలిగితే దేవుడు కూడా తన యొక్క కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు ఇట్లాంటి ఇబ్బందులు ఉండవండి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. మనం సమృద్ధిగా ఇవ్వగలిగితే దేవునికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మన జీవితాల్లో ఉండవు. చాలా మందికి తెలియదు. చాలా కష్టం అండి, దశమ భాగం తీయలేం అని చాలా మంది అనుకుంటారు. ఇవ్వలేము, అది మా వల్ల కాదు, ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి అని చాలా మంది ఆలోచన. ఇవ్వటానికి ఇష్టపడరు. అక్కయ్య సంఘం ఆ విషయంలో ఆసక్తి కలిగిన సంఘం అట. ఇచ్చుటలో ఎంతో సిద్ధ మనస్సు వారికి ఉన్నదటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు పరిశుద్ధుల పరిచర్య విషయంలో పాలు పంపులు పొందినటువంటి మంచి సంఘముగా మనం అక్కడ చూస్తాం. అలాగ చేసి శోధిస్తే ఆకాశ వాక్యంలో మలాకి గ్రంథాన్ని మనం చదివితే 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చేసి నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన. హల్లెలూయా. దేవుడేనండి చెప్తున్నాడు ఈ మాటలు. ఇమ్మని చెప్పినటువంటి దేవుడే చెప్తా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? సైన్యములకు అధిపతి అని యెహోవా. ఇచ్చి నన్ను మీరు శోధిస్తే నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికీ పంచడానికి యేసయ్య చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు మరలా తిరిగి 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఇవ్వలేదండి, 12 గంపలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బహుశా పిల్లోడు కూడా మోసుకుని వెళ్ళాడు ఇంటికి.
12 మందికి కూడా వెళ్ళారు మోసుకెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అట్లా ఉండాలి. మనకున్న దాంట్లోనే మనకి చిన్న ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే మన సంపాదన రోజుకి 100 రూపాయలే కావచ్చు, కానీ దేవుడు గుర్తు రావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక భాగం తీసి పక్కన పెట్టగలిగితే దేవుడు అది చూస్తాడు. నీ కష్టంలో నువ్వు ఎంత శ్రమలో ఇచ్చావో, ఎంత బాధలో ఇచ్చావో, ఎంత వేదనలో ఇచ్చావో అది చూస్తాడు. విస్తారమైన కృపలతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఇచ్చి శోధించడం అంటే అదే. దేవునికి ఇవ్వాలి. మనందరం కూడా ఎలా ఇవ్వాలండి? సమృద్ధిగా, మనకున్న దానిలోనే సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కూడా ఇచ్చుటలో మనకు సంతోషాన్ని ఇస్తాడు. దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో అక్కడ మందిరం కొరకు చూడండి, దావీదు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు ఎంతో సంతోషంగా ఇచ్చారు. అలాంటి సందర్భంలో వారు ఎంతో సంతోషపడిపోయారట. 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము చూడండి, 9వ వచనం చదివితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:9, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా ఇష్టం లేకుండా ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలండి? పూర్ణ మనస్సుతో ఇవ్వాలి. ఇష్టం లేకుండా ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఇష్టం లేకుండా ఇవ్వకూడదు. కయీను అర్పణలాగా మన అర్పణ ఉండకూడదు. హేబేలు అర్పణ, నిజంగా హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇష్టపూర్వకంగా పూర్ణ మనస్సుతో ఇచ్చి ఉండరు గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును. మనస్ఫూర్తిగా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. బాధపడుతూ దేవునికి ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇవ్వకూడదండి, సంతోషంగా ఇవ్వాలి. 10వ వచనాన్ని కూడా చదివితే, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషం. ఎలా వచ్చింది ఆ సంతోషం? ఇచ్చుటగా. తను చాలా ఇచ్చాడండి దేవుని కొరకు. నా మందిరము మీద, దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత ఇదిగో చాలా ఇచ్చాను అంటాడు. చూద్దాం 23వ వచనం, 29:3, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతో సంతోషము. దేవునికి ఇచ్చుట ద్వారా మనకేముంటుందండి? సంతోషం. నిజంగా ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎప్పుడు కూడా వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు, వారిని దీవిస్తూనే ఉంటాడు. మనం కూడా అలాంటి కృపలోనికి ఎదగాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చేవాడికి ఈ వాక్యం చాలా మందికి సంతోషం అనిపిస్తుంది, కానీ ఇవన్న వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఇలాంటి వాక్యాలు మేము నా వ్యక్తిగతంగా అయితే నేను చెప్పకూడదు అనుకుంటా, కానీ దేవుని ప్రేరేపణతో నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు దీవించబడాలి. హల్లెలూయా. ఆర్థికంగా దీవించబడాలి. హల్లెలూయా. ఆర్థికంగా దీవించబడట దేవుని చిత్తమై ఉన్నది. మనకున్న 5 రొట్టెలు దేవుని చేతిలో పెట్టగలిగితే మనం తప్పక దీవించబడతాం. హల్లెలూయా. మన లేమిలో ఆ 2 కాసులు ఇచ్చినటువంటి ఆ విధవరాలను దేవుడు ప్రశంసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? దేవునికి ఇచ్చిన వారిని దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడండి. వారి జీవితాల్లో ఉన్నతమైన కృపను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చి దీవించబడాలి. ఈయుడి మీకు ఇవ్వబడిన బైబిల్ చెప్తా ఉంది. ఈయుడి మీకు ఇవ్వబడి. ఇచ్చేవారిగా మనలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఈ దావీదు తన యొక్క సొంత బంగారాన్ని ఇచ్చాడట, వెండిని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఉపవాస కూటంలో ఆ దైవజనులు ముక్కు పుడకలు తీసేయండి అని అంటే చాలామంది ముందుకు వచ్చారు. చాలా సంతోషం, ముందుకు వచ్చారు. నాకు అనిపించింది నా మనసులో,
ముక్కు కూడా ఒకటే తీస్తున్నాడు ఈయన, మరి మిగతా వస్తువుల సంగతి ఏంటి అని అనిపించింది నాకు మనసులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని నెరవేర్చవాలి మనందరం కూడా. ఏ స్వార్థం కోసమో లేకపోతే అవసరతల కోసమో చెప్పటం కాదండి, వాక్యాన్ని నెరవేర్చాలి మనందరం కూడా. ఈ భూమి మీద ఉన్నంత కాలం వాక్య నెరవేర్పు మనలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితాలు మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని నెరవేర్చకపోతే ఇక మనం ఆయన ఆజ్ఞలు పాటించినట్టు కాదు. ఒక క్రమమైన జీవితాన్ని మనం జీవించకపోతే ఆయన రాజ్యాలలోనికి కూడా మనం చేరలేమండి. మనం అనుకుంటాం చాలాసార్లు మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాం, మేము వాక్యానుసారంగా జీవితం జీవిస్తున్నాం అనుకుంటారు చాలామంది. మనం చేయలేని చాలా ఉన్నాయి బైబిల్లో. మరి వాటి సంగతి ఏంటి? వాటి సంగతి నీ సమాధానం ఏంటి? దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇక్కడ చూడండి, దావీదు తనకున్నటువంటి దానిలో సంతోషంగా ఇచ్చాడట. చాలాసార్లు మనం సంతోషంగా ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. చివరి మాట, నిర్గమకాండం. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు అంటండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు, వట్టి చేతులతో కనబడకూడదు. దేవునికి మన దశమభాగాలే కాకుండా కృతజ్ఞతార్పణలు కూడా చెల్లించాలి. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ నా మందిరపు ఆవరణలోనికి ప్రవేశించాలని 100వ కీర్తనలో రాయబడిన మాట అక్కడ కూడా ఉంటుంది. మీరు చదివితే, మీరు చదవగలిగితే చదవండి. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో కృతజ్ఞతార్పణలు. చూడండి, మనం ఆదివారం రోజున కానుకేస్తాం. ఎలా వేయాలి? కృతజ్ఞతతో వేయాలి. అది నువ్వు వేసిన రూపాయి అయినా పావలా అయినా ఏదైనా సరే ఎలా వేయాలి? కృతజ్ఞత. ప్రభువా, ఈ వారం అంతా నన్ను కాపాడవయ్యా. నిజంగా కృతజ్ఞత మనలో లేకపోతే 1,00,000 రూపాయలు వేసినా అది వ్యర్థమే. కృతజ్ఞత ఉండాలి మనకి. ఈ వారం అంతా నన్ను కాపాడవు, ఇదిగోనయ్యా నాకు, నేను నీకు సమర్పిస్తాను. అట్లాగా మనం వేయాలి. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని మందిరంలోనికి రావాలట. వట్టి చేతులతో దేవుని మందిరంలోనికి రాకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దశమ భాగము దేవునికి ఇవ్వాలి. ఇంకా ఏంటండి? కృతజ్ఞతార్పణలు. నీ జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు, నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం దేవుడు చేసినప్పుడు కృతజ్ఞతగా దేవునికి కానుక ఇవ్వటం మనం నేర్చుకోవాలి. చాలా మందికి తెలియదు. సాక్ష్యం చెప్పి ఊరుకోవటం కాదు, కానుక కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. ఒక బలహీనత తగ్గినప్పుడు చూడండి, ఆ కుష్ఠరోగితో దేవుడు చెప్తాడు, మోషే నియమించిన కానుక నువ్వు వెళ్ళి సమర్పించు. ఎప్పుడు ఒక రోగం తగ్గింది అని అంటే, అయితే ఒక బలహీనత మన జీవితంలో దేవుడు బాగా చేశాడంటే మనం ఏమి ఇవ్వాలి? కృతజ్ఞత కానుక చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాస్త నవ్వండి, మీకు ఇష్టం లేదు కదా ఈ వాక్యం. హల్లెలూయా. కాస్త నవ్వాలి అందరం కూడా. అన్నీ నేర్చుకోవాలి. ఏది నేను చెప్పకపోయినా నా దేవునికి నేను లెక్క అడుగుతాను. హల్లెలూయా. రేపొద్దున మీరు నాకు తెలియదు అని అన్నారనుకో, నేనే అక్కడ అపరాధిని. ప్రతిదీ నేను చెప్పి తీరాల్సిందే. ప్రతి విషయం కూడా మనం నేర్చుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. ఇంకా ప్రథమ ఫలాలు కూడా దేవునికి
చెల్లించవలసిన వారమై. నిర్గమాకాండం 23:19 చదువుదాం. నిర్గమాకాండము 23:19 చదువుతాం. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చాలండి. మొదటి వాటిని, ప్రథమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇవ్వాలి, మందిరానికి తేవాలి. అంతేగాని పాస్టర్ గారు కనబడితే దారిలో ఇవ్వకూడదు. ఇది కూడా తెలుసుకోవాలి. లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వటం అలాగా చేయకూడదండి. మందిరానికి తేవాలి. ఒకవేళ తేలేని పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తర్వాత మీరు చదివితే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తేకపోతే దానిని ద్రవ్యముగా మార్చి, వెండికి మార్చి అది తేవాలి. ఒకవేళ మొయ్యి లేకపోతే నీకు మందిరం దూరమై నువ్వు మొయ్యలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని వెండికి మార్చి ఆ వెండిని తీసుకురావాలి. అంటే ఆ రోజుల్లో వెండి వాడుకలో ఉన్నది కనుక, ఒక ధనముగా వెండి నాణ్యాలు ఉండేవి కనుక అలాగ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం కూడా బైబిల్లో నుండి మనం నేర్చుకోవలసినటువంటి వారమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవాలి. అలా చేయాలని దేవుడు మొదటిది దేవునికి ఇవ్వాలి, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. మన ఇంటిలో కూడా ఏదైనా పంట పండినప్పుడు, లేకపోతే ఏదైనా సరే మనం తింటున్నప్పుడు కానీ మొదటిది ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అలాగూ ఇవ్వటం అనేటువంటిది వాక్యానుసారం కృతజ్ఞతతో ఇవ్వాలి. చాలామంది కృతజ్ఞత మీటింగ్స్ పెట్టుకుంటారు. మీటింగ్ అంటే మిక్సర్ పంచి పెట్టడమే అనుకుంటారు చాలామంది. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, ఏమనుకో. మీటింగ్ అంటే ఫోటో పెట్టుకున్నారంటే ఏంటి, మిక్సర్ పంచి పెట్టడమే కాదు, కానుక కూడా ఇవ్వాలి దేవుడికి. హల్లెలూయా. అది తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు మీకు? కష్టమైన తప్పదు, వినాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. హల్లెలూయా. నేనేమైనా నిన్నే నేను స్తుతిస్తాను, నాకేమున్నా నీకు కల్పిస్తాను. భక్తుడు పాడుతూ ఉన్నాడు. నిజంగా దేవునికి ఇవ్వటం అనేటువంటిది ఒక పరిచర్య. అక్కయ్య సంఘం ఆ పరిచర్యలో ముందుందండి. అక్కయ్య సంఘం. ఈరోజు మనం కూడా అలాంటి పరిచర్యలో మనం కూడా పాలి భాగస్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. 44వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే, యెహెజ్కేలు గ్రంథం దయచేసి తీసి చూడాలని నేను మనవి చేస్తాను. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకుల మగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలేను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ వ్రాయబడిన మాట
మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. తొలిచూలు వాటన్నిటిలో మొదటివి దేవునికి ఇవ్వాలి. ఆ రోజున వారందరికీ ఏముండేవంటే మందలు, గోవులు, మరి మేకలు, గొర్రెలు అన్నీ ఉండేవి. వాటన్నిటిలోనూ తొలిచూలు వాటిని మందిరానికి తెచ్చేవారట. ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి దేవునికి తెచ్చేవారు. అలాగూ శ్రేష్టమైనవి మొదటివి దేవునికి అర్పించాలని దేవాది దేవుడు సెలవిచ్చాడు. మొదటి ముద్ద యాజకులకు ఇవ్వాలట. మొదటి ముద్ద. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏం చేశారంటే రొట్టెలు కాల్చుకునేవాడు. రొట్టెలు కాల్చుకున్నప్పుడు మొదటి ముద్ద యాజకునికి పట్టుకొచ్చి ఇచ్చారు. మరి ఇప్పుడు మొదటి ముద్ద ఏంటి మనకి? మనం తినేటప్పుడు, మనం బియ్యాన్ని వండుకునేటప్పుడు అందులో మొదటిది దేవునికి ఇవ్వాలి. మరి మొదటి గుప్పెడితో, లేకపోతే నువ్వు గ్లాస్తో కొలుస్తావు, ఆ మొదటి గ్లాస్ దేవునికి ఒక పక్కన పెట్టాలి. యాజకునిదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా, అస్తమానం చెప్పిన అసలు బాగోదు. చెప్పినప్పుడే మీరు విని మనసులో పెట్టుకొని వాక్య ప్రకారంగా మీరేం చేయాలి? మీ జీవితాలను కట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ముందుగా పిసిగినటువంటి పిండి ముద్దను ఎవరికి ఇవ్వాలటండి? యాజకునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలంటే, మీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునట్లుగా చూసారా, ఇవన్నీ ఇచ్చుట ద్వారా మనకి దీవెనే కానీ శాపమేది ఉండదండి. ఇష్టం ఉంటే ఇవ్వడం. కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు ఇష్టమైతేనే ఇస్తారు. పాస్టర్ గారి మీద ఏమైనా చిన్న చిన్న తేడాలు వచ్చినాయి అంటే ఇచ్చేది కూడా ఆపేస్తారు. మీరు ఇచ్చేది పాస్టర్ గారికి. నేను చాలా మందిని చూస్తా ఉన్నాను. మీరు ఇచ్చేది దేవుడికి కాదు. దేవుని దీవెనలు పోగొట్టుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదు. మనం ఇచ్చేది దేవునికి. మనం ఎట్లా ఉండాలంటే, కష్టమైన నష్టమైన దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో కూడా, కష్ట పరిస్థితుల్లో కూడా సారేపత్తు విధవరాలు, ఆమె దగ్గర ఏమీ లేదండి. ఆ పూటకి భోజనం చేయటానికే ఉంది. కరువులో ఉంది ఆమె. ఎక్కడ చూసిన కరువు. మంచినీళ్ళు కూడా లేవు. దేవుని యొక్క ప్రవక్త ఏలియా అక్కడికి వెళ్ళాడు. ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించిన తరువాత దేవుడు అంటాడు ఏలియాతో, ఇదిగో సారేపత్తు విధవరాలను నీ కొరకు నేను ఏర్పాటు చేశాను, నువ్వు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి బహు దయనీయం అండి. నిజంగా అడగడానికి సిగ్గుపడాలి. ఎవరు? ఏలియా. కానీ దేవుని మాట ప్రకారంగా అడుగుతున్నాడు. అమ్మా, అక్కడ కనపడింది. వెళ్ళగానే ఆమె కనపడింది. సారేపత్ అనే ఊరు వెళ్ళగానే ఆమె కనపడింది. ఆమెతో అంటాడమ్మా, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వా. ఆమె చాలా హుషారుగా వెళ్తా ఉంది తేవడానికి. మళ్ళీ పిలిచాడమ్మా, ఇదిగో ఇంకొక రొట్టె వేసుకురా, ఒక రొట్టె కాల్చుకుని రా అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఏం చెప్తుందంటే, అయ్యా నాకు కొంచెమే ఉంది, నేను నా కుమారుడు తినటానికి కొంచెము పిండి కొంచెము నూనె ఉంది కనుక ఆమె చెప్తుంది చాలా కష్టం. అప్పుడు దైవజనుడు అంటాడు కదా, మొదటి రాజుల గ్రంథం 17:15లో, మొదటి రాజుల గ్రంథం 17:15 అనేక దినములు దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిది ఇచ్చుట ద్వారా, మొదట అప్పము చేసి మొదట నా యొద్దకు తీసుకునిరా, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకును అని దేవుని వాక్యంలో మనం చదివాం. 17:13 నుండి చదివితే, భయపడద్దు, ఇదిగో అప్ప
అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనైనా భయపడద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసిన యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకొను అని చెప్పినప్పుడు అలాగూ చేసిందట ఆమె. దేవుని మాట చెప్పున, ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించు వచ్చి. మొదటిది ఇచ్చుట ద్వారా దీవెనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిలో భాగం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది 3:9. మొదటిది అని కాదు, అక్కడ వాక్యాన్ని మనం చదివితే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఇప్పటం అంటే దేవుణ్ణి ఘనపరచుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏం చేద్దాం ఈ రోజున? దేవునికి మనస్ఫూర్తిగా ఇద్దాం, పిసినారితనంగా కాకుండా. నువ్వు ఇచ్చేది ఏదైనా సరే, నువ్వు అర్పించే కానుక ఏదైనా సరే దేవునికి ఎలాగ ఇవ్వాలంటే మనస్ఫూర్తి. కొరింథీ సంఘం చూడండి, ఆ తర్వాత చదవండి మీరు 9వ అధ్యాయంలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని. అక్కడ సనుక్కొనక బలవంతముగా కాక ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకొని ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడటండి? ప్రేమిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనందరూ ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. అందరూ కూడా మోకరించండి, వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభువా, నాకున్న దానిలో నీ వాక్య ప్రకారంగా నేను చేయటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉందాం, అంతేగాని సనుక్కుంటూ వద్దు. అలాగ అస్సలు చేయొద్దు, సనుక్కోవద్దు. సనుక్కుని అసలు ఇవ్వనే వద్దు. సంతోషంగా మనస్ఫూర్తిగా మన హృదయంలో నుండి సంతోషంగా దావీదు ఇచ్చినట్లుగా మనం ఇవ్వాలని దేవుడు కోరుతాడు. ఏమి ఇచ్చినా సరే, ఎప్పుడు ఇచ్చినా సరే, ఎలా ఇచ్చినా సరే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి మనం చేయాలని దేవుడు సెలవిస్తాం. అందరూ కూడా మోకరించి, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పండి. దేవుడు నీతో మాట్లాడాడు ఈరోజు. దేవుడు నీతో మాట్లాడాడు ఈ రోజున. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దేవుడు నీతో మాట్లాడాడు. మనందరం కూడా దీవించబడాలి ఆర్థికంగా. కాబట్టి మన అంతరంగంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నీ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను ప్రభువా. చెప్పగలరా? వాక్య ప్రకారంగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, నేను వెనుదిరుగునయ్యా అని చెప్పగలరా? ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. వాక్యానుసారంగా నడుచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి. ఒకవేళ నీకు ఇష్టం లేదా, వాక్యాన్ని పాటించడం నీకు ఇష్టం లేదా, తర్వాత నీ ఇష్టమే, ఇక నీ ఇష్టమే. దేవుడు మాట్లాడతాడు, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ కూడా దీవించబడాలి ప్రభువా, బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి ప్రభువా. ఇదిగో కుటుంబాలు ఆశీర్వాదంగా మారాలయ్యా, కుటుంబాలు దీవెనకరంగా మారాలి ప్రభువా, కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబం కూడా అక్కయ్య సంఘస్థుల వలె వారు అలాంటి విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి సంఘం, అలాంటి విషయాల్లో సిద్ధ మనస్సు కలిగినటువంటి సంఘం ఉంది కనుక ఈరోజు మేము కూడా అలాంటి సిద్ధ మనసు మాకు దయచేయండి.
లోగడలించదమని పిసినాలితనంగా ఇయ్యక ప్రతి ఒక్కడు కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళని ప్రేమిస్తాం ప్రభువా. బెదజల్లి అభివృద్ధిలోనికి వచ్చిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరని బైబిల్ సెలవిస్తుంది. నీ ఆహారం నీళ్ల మీద వేయి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుందని వాక్యంలో సెలవిస్తుంది ప్రభువా. నీకు ఇచ్చిన వారెవ్వరూ కూడా నష్టపోలేదు ప్రభువా. నీకు ఇచ్చిన వారెవరు నష్టపోలేదు ప్రభువా. నువ్వు దీవిస్తావు. అబ్రహాము నీకు ఇచ్చి దీవించబడ్డాడు, 10వ వంతు ఇచ్చాడు. అతను ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము. అతనికున్న శ్రేష్టమైన వస్తువులన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చినట్టుగా మేము అక్కడ చూసాం ప్రభువా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇచ్చి శోధించు వారిగా, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా ఉండాలి ప్రభా. అవును ప్రభా, ఇవ్వటం అనేటువంటిది సంతోషంగా ఉండాలి, కానీ అది బాధకరంగా ఉండకూడదు నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్యాన్ని నెరవేర్చేవారిగా, వాక్య నెరవేర్పు మాలో కలగాలి ప్రభా. విన్న వాక్యం విడిచిపెట్టడం కాదు, కానీ విన్న వాక్యాన్ని మా జీవితాల్లో మేము నెరవేర్చేవారిగా ఉండాలి. నువ్వు మాట్లాడావు, బిడ్డలను దీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నందుకే నువ్వు మాట్లాడావు ప్రభా. బిడ్డలను ఆశీర్వదించడానికి నువ్వు ఇష్టపడుతున్నావయ్యా. బిడ్డలను ఆశీర్వదించడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఇచ్చే మనసు మాకందరికీ దయచేయండి. సంతోషంగా నీకు ఇచ్చే మనసు మాకందరికీ దయచేయండి. మా హృదయాన్ని ఇవ్వాలి, మా యొక్క ప్రభా మా యొక్క బలాన్ని ఇవ్వాలి, మా యొక్క ప్రభా శక్తిని ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన దాంట్లో, మాకున్న దాంట్లో మేము నీకు ఇవ్వగలిగే కృపను అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ఆర్థిక సమృద్ధి కలిగి ఉండాలి, అప్పులు ఇచ్చేవారిగా ఉండాలి, పైవారిగా ఉండాలి ప్రభా. ఓ నాయన, ఆకాశపు వాక్యంలో విప్పబడినప్పుడు వారు పొందుకునే వారిగా ఉండాలి ప్రభా. దీవెన గుహాలుగా ప్రతి గృహంలో ఉండాలి ప్రభా. సారేపతు మొదటి దానిని తెచ్చింది ప్రభా, నీ దాసునికి ఇచ్చింది. ఆమె పోషించబడిందయ్యా. ఆమెకు లేని అనేటువంటిదే లేదు ప్రభువా. ఆమెను పోషించిన దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా పోషిస్తాం. మా అక్కర్లు తీర్చడానికి మీరు సమర్థుడు ప్రభువా. అలాంటి మనస్సు మాకు ఇవ్వండి ప్రభువా. భయము తీసివేయండి. భయపడద్దు, ఇదిగో భయపడద్దు అని సెలవిచ్చిన రీతిగా భయమును తీసివేయండి ప్రభువా. భయమును తీసివేయండి. హృదయాల్లో సంతోషాన్ని పుట్టించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్తిగా దేవునికి